ఫ్రెండ్స్ ఏంటంటే ఏంటో చెప్పండి. ఈ కాయలు చూడండి వెరైటీగా ఉన్నాయని వీడియో తీస్తున్నాం. వీటిని కాయలుగా కర్రీ వండుదామని చెప్పేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ దోసకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఈ పొలంలో పండినాయి అన్నమాట, చిన్న సైజు కాయలు. చూడండి భలే బాగున్నాయి అన్నమాట. అంటే ఫస్ట్ టైం అన్నమాట ఈ సైజు చూడటం, అందుకే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఇది తీసి కర్రీ కూడా పెడుతున్నా. ఇది ఆయిల్ పోసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా చూడండి. దోసకాయ కాయలు కర్రీకి అనమాట. అందుట్లో ఏం పెట్టట్లేదు నేను. దానికి కావాల్సిన ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఆనియన్స్, కరివేపాకు అనమాట, కారం, సాల్ట్, పసుపు అనమాట, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది కంప్లీట్గా ఆనియన్స్ వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడినంత తీసుకుని ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కాయలన్నీ కూడా వేస్తాను అనమాట. వేసి ఇది కారం కూడా వేస్తున్నా, పసుపు, సాల్ట్ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది చాలలేదు కాబట్టి వేస్తున్నాం. ఇది సాల్ట్ చూపించలేదు కదా. ఇది ఇలా చల్లుద్ది అనమాట, అంటే పొంగుద్ది. ఇది అయిపోతుంది అనమాట కర్రీ. ఏంటంటే ఈ దోసకాయలని శుభ్రంగా కడిగేసేసి తుడిచి వీటికి ఘాటు పెట్టేసి లోపలంతా గంజంతా తీసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రెండ్స్, ఇది ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసేసి మనం వేసుకుంటే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకుని ఆయిల్లో వేసేసుకుని దీన్ని ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకుని, తర్వాత ఈ దోసకాయలు చిన్న కాయలు వేసుకొని ఆ తర్వాత పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసుకొని తర్వాత వాటి పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో కొంత వీడియో తీస్తుండగా కొంచెం డిలీట్ అయిపోయింది అనమాట, అందుకే ఈ విధంగా చెప్తున్నా. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా అయిపోయింది అనమాట. చూడండి దోసకాయలు చిన్న కాయలు ఎలా ఉన్నాయో. ఇది ఇగురు అనమాట. ఇట్లా ఉంటుంది అన్నమాట కాయలు.